హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్ అట్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శరత్ చంద్ర. ఈరోజు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి అండ్ అలాగే ఇంటర్మీడియట్ పైన పాస్ అయిన వాళ్ళందరికీ కూడా ఒక మంచి జాబ్ ఆపర్చునిటీతో మీ ముందుకైతే వచ్చానండి. ఇది టెక్నికల్ సపోర్ట్ నాన్ వాయిస్ జాబ్స్ అయితే అంటారు. ఈ టెక్నికల్ సపోర్ట్ నాన్ వాయిస్ జాబ్స్కి ఇంటర్మీడియట్తో పాటు ఆ పైన గ్రాడ్యుయేషన్ అంటే ఎనీ డిగ్రీ అండి, మేబీ బీఈ, బీటెక్, లేకపోతే నార్మల్ డిగ్రీ, ఎనీ డిగ్రీ అవ్వచ్చు. దీనికైతే తప్పకుండా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, జస్ట్ మీరు ఫ్రెషర్ అయినా చాలు. అండ్ అలాగే ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఇంకా యాడ్ ఆన్ అడ్వాంటేజ్ దీనికైతే. టెక్నికల్ సపోర్ట్ నాన్ వాయిస్ జాబ్స్ అంటే ఏంటి అంటే ఎటువంటి కాల్స్ తీసుకోకుండా కేవలం మేబీ చాట్ ప్రాసెస్ అవ్వచ్చు, ఈమెయిల్ అవ్వచ్చు, లేకపోతే ఇతరత్ర ఇంకేదైనా టూల్ మీద వర్క్ చేయొచ్చు. అదంతా కూడా టెక్నికల్ సపోర్ట్ నాన్ వాయిస్కి అయితే వస్తుంది. దీనికి ఏమైనా టెక్నాలజీ కావాలంటే అవి ఏం అవసరం లేదు, జస్ట్ మీ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్ ఉంటే చాలు. దీనికైతే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ జాబ్కి ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎవరెవరు అప్లై చేసుకోవాలి. జాబ్ సమ్మరీ కనుక చూసుకుంటే కనుక 18 నుంచి 35 ఇయర్స్ వాళ్ళు తప్పకుండా దీనికి అప్లై చేసుకోవచ్చు. మినిమం క్వాలిఫికేషన్ బేసిక్ ఇంటర్మీడియట్ అయితే అడిగారండి. ఇక్కడ ఏదో పెద్ద పెద్ద పిహెచ్డీలు అలాంటివి ఏం అడగలేదు, బేసిక్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే అడిగారు. అండ్ అలాగే డిగ్రీ ఉంటే ఇంకా ప్రిఫరెన్స్ అయితే మీకు ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఒకవేళ కనుక మీరు ఇంటర్మీడియట్ మాత్రమే పాస్ అయ్యారు అంటే కనుక దీనికి అప్లై చేసుకోవచ్చు. బట్ మీరు ఎటువంటి కాలేజ్కి రెగ్యులర్గా వెళ్తూ ఉండకూడదు. కాలేజ్కి ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటర్మీడియట్ చదివానన్నా దీనికి అప్లై చేసుకోవటం అంటే చేసుకోవచ్చు. కానీ మీరు కాలేజ్కి వెళ్తూ జాబ్ చేస్తూ ఉంటే మాత్రం ఇందులో కష్టమైన పని. అందులో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, అండర్ గ్రాడ్స్ కెన్ బీ కన్సిడర్డ్ బట్ షుడ్ నాట్ బీ అ రెగ్యులర్ కాలేజ్ స్టూడెంట్స్ అయితే చెప్పేశారు. ఇది ఒక పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఒకవేళ కనుక మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే దీనికైతే తప్పకుండా యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అయితే చెప్పుకోవచ్చు. కమ్యూనికేషన్ స్కిల్ 5th పాయింట్ చూసుకుంటే కనుక ఎక్సెప్షనల్ స్పోకెన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది వాళ్ళు అడిగారు. సో ఇంగ్లీష్లో చాలా బాగా మాట్లాడగలిగే క్యాపబిలిటీ మీకైతే ఉంటే కనుక దీనికి అప్లై చేసుకోవచ్చు. షిఫ్ట్స్ చూసుకుంటే రొటేషన్ షిఫ్ట్స్ అయితే ఉంటాయండి. సో ఒకవేళ మీకు షిఫ్ట్స్ ఉన్నప్పటికీ కూడా అలవెన్సెస్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అది డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ అండ్ అలాగే మీ తాలూకా ఇంటర్వ్యూలో మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి అయితే మీకు ఉంటుంది. ఓకేనా. ఇక ప్రైమరీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ కూడా ఇప్పుడు మనం అయితే చూసుకుందాం. రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇందులో మీరు టెక్నికల్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఇంటర్నేషనల్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో ఈ సైటల్ కంపెనీకి చాలామంది క్లయింట్స్ అయితే ఉంటారు. ఆ క్లయింట్స్కి సంబంధించి ఇంటర్నేషనల్ కస్టమర్స్ అయితే ఉంటారు. వాళ్ళకి టెక్నికల్ పరంగా మీరైతే సపోర్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మేబీ ఈమెయిల్ అవ్వచ్చు, లేకపోతే చాట్ ద్వారా మీరు వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు, లేకపోతే ఇతరత్ర టూల్స్ యూజ్ చేసినా మీరు చేయొచ్చు. షిఫ్ట్ టైమింగ్స్ చూసుకుంటే యూఎస్ రొటేషన్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ అడిగారు. వర్కింగ్ డేస్ చూసుకుంటే 5 days వర్కింగ్ డేస్ ఉంటాయి. అండ్ అలాగే వీక్లీ 2 days వీక్ ఆఫ్ అయితే మీకు ఇందులో ఇస్తున్నారు. ట్రాన్స్పోర్టేషన్ చూసుకుంటే కనుక హోమ్ పిక్ అండ్ హోమ్ డ్రాప్. ఫస్ట్ ఇనీషియల్గా వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ఆఫీస్ స్టార్ట్ అయ్యాక మాత్రం మీకు ఏదైతే క్యాబ్స్ అవి ఉంటాయి, మీకు హోమ్ పిక్ అండ్ హోమ్ డ్రాప్ ఫ్రీగా వాళ్ళు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ సెలక్షన్ అవన్నీ కూడా ఇప్పుడు మనం అయితే చూసుకుందాం. జామ్ రౌండ్, హెచ్ఆర్, వాయిస్ అండ్ యాక్సెంట్, టెక్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ అండ్ ఆపరేషన్స్ రౌండ్, అండ్ అలాగే ఇవన్నీ కూడా వాళ్ళైతే కండక్ట్ చేస్తారు. జామ్ అంటే జస్ట్ ఎ మినిట్ రౌండ్ అండి. ఈ జస్ట్ ఎ మినిట్ రౌండ్లో మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు శరత్ చంద్ర. సో ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటారంటే, హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శరత్ చంద్ర, మై నేమ్ ఇస్ సో అండ్ సో అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత మీ ఊరు, పేరు, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ అలాగే మీకు ఏ స్కిల్స్ వచ్చు అవన్నీ కూడా జామ్ రౌండ్లో అయితే మీరు చెప్పాలి. హెచ్ఆర్ రౌండ్లో ఏంటి అంటే మిమ్మల్ని హెచ్ఆర్ అనేవాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు. అండ్ వాయిస్ అండ్ యాక్సెంట్లో మీ తాలూకా కమ్యూనికేషన్ స్కిల్ ఎంత బాగుంది అనేది వాళ్ళు అందులో చెక్ చేస్తారు. టెక్ టెస్ట్ అంటే మీకు కంప్యూటర్ గురించి ఎంతవరకు అవగాహన ఉంది అన్నది మాత్రమే చెక్ చేస్తారు. టైపింగ్ టెస్ట్ మీకు అందరికీ తెలిసిందే ఇంకా. సో ఆల్ ఇంటర్వ్యూస్ విల్ హ్యాపెన్ ఓవర్ టెలిఫోనిక్ ఆర్ స్కైప్. మీరు ఎక్కడికి కూడా వెళ్ళాల్సిన పని లేదు. టెలిఫోన్ ద్వారా అండ్ లేదా స్కైప్ ద్వారా మాత్రమే ఇంటర్వ్యూస్ అనేది తీసుకుంటామని వాళ్ళు ఇందులో మెన్షన్ చేశారు. ఓకేనా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే హై స్కూల్ డిప్లొమా ఆర్ ఈక్వాలిటీ ఎనీ రిలేటెడ్ ఫీల్డ్ అన్నారు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, ఇందులో డిప్లొమా వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అంటే ఎస్, తప్పకుండా మీరు డిప్లొమా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఇందులో ఇంకా ఎక్స్పీరియన్స్ అంటే కాల్ సెంటర్ ఎక్స్పీరియన్స్ ఉంటే యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అయితే వాళ్ళు ఇందులో మెన్షన్ చేశారు. టెక్నికల్ సపోర్ట్ నాన్ వాయిస్ అంటారు. జాబ్ సెగ్మెంట్ చూసుకుంటే బీపీఓ, టెస్టింగ్, కాల్ సెంటర్, టెక్నాలజీ ఆపరేషన్స్ దీంట్లోకి అయితే వస్తుంది. ఇది సైటల్ నుంచి రిలీజ్ అయింది లేటెస్ట్ జాబ్ ఆపర్చునిటీ. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. జాబ్ లొకేషన్ చూసుకుంటే కనుక హైదరాబాద్ వాళ్ళు అయితే ఇచ్చారు. హైదరాబాద్ జాబ్ లొకేషన్ అండ్ అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే ఛాన్స్ స్టార్టింగ్ అయితే ఉంటుంది. ఓకేనా. దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ అప్లై నవ్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని మీరు అప్లై చేసుకోవాలి. అది నేను మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. సో ఇక్కడ మీరు అప్లై నవ్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయగానే మీకు 2 ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. స్టార్ట్ అప్లై విత్ లింక్డ్ఇన్ లేదా అప్లై నవ్ అని అయితే ఉంటుంది. మీకు లింక్డ్ఇన్ అకౌంట్ ఉంది అంటే దీన్ని మీరు క్లిక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే కింద అప్లై నవ్ అన్న ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసుకుని అప్లై నవ్ మీరు క్లిక్ చేయగానే మీకు వేరే వెబ్సైట్లోకి అయితే మిమ్మల్ని తీసుకెళ్ళిపోతుంది. అక్కడ మీరు మీ తాలూకా డీటెయిల్స్ అవి ఎంటర్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అది ఎలాగో నేను మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. సో ఇందులోకి మీరు వెళ్ళంగానే మీకు ఇక్కడ ఆల్రెడీ అకౌంట్ ఉందా, ఇంతకుముందు అప్లై చేశారా అని అడుగుతుంది. మీకు అకౌంట్ లేదు అంటే ఇక్కడికి వచ్చి నాట్ రిజిస్టర్డ్ యూజర్ ఎట్
సెలెక్ట్ క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంటుంది. ఈ క్రియేట్ అన్ అకౌంట్ అన్నది మీరు క్లిక్ చేయగానే మీకు ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. దీన్ని మీరు మొబైల్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళి మీ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఒకటి చూస్ చేసుకోవాలి. మీరు కొత్త పాస్వర్డ్ ఒకటి చూస్ చేసుకున్న తర్వాత మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, కంట్రీ అండ్ అలాగే ఫోన్ నెంబర్లు ఇవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకుని క్రియేట్ అన్ అకౌంట్ కొట్టంగానే మీకు లాగిన్ డీటెయిల్స్ అవన్నీ వస్తాయి. ఆ లాగిన్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసి మీ తాలూకా మిగతా డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు ఫిల్ చేసి అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. వన్స్ ఒకసారి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ కంపెనీకి సంబంధించిన హెచ్ఆర్ కానీ లేకపోతే కన్సర్న్డ్ రిక్రూట్మెంట్ టీమ్ కానీ మిమ్మల్ని అప్రోచ్ అయితే అవుతారు. వయా ఈమెయిల్ ద్వారా అవ్వచ్చు లేదా. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది టెక్నికల్ సపోర్ట్ నాన్ వాయిస్ జాబ్స్కి సంబంధించి సైటెల్ కంపెనీ రిలీజ్ చేసినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషను. మళ్ళీ మరొక మంచి జాబ్ ఆపర్చునిటీతో మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్, దిస్ ఇస్ యువర్ శరత్ చంద్ర సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.